అయోధ్య కేసులో విచారణ మళ్లీ వాయిదా పడింది. విచారణకు ముందే ధర్మాసనం నుంచి జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. దీంతో అయోధ్య కేసు విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. జస్టిస్ లలిత్ స్థానంలో మరో జడ్జి వచ్చే వరకు కేసు విచారణలో జాప్యం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ అయినటువంటి రాక సుధాకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాక సుధాకర్ గారు, చెప్పండి, మళ్ళీ అయోధ్య రామ మందిర కేసు వాయిదా పడింది కదా, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఈ రోజు విచారణ ప్రారంభం కావాల్సింది. జస్టిస్ గొగోయ్ వచ్చిన తర్వాత ఈ రోజు విచారణ ప్రారంభం కావాల్సింది. కానీ దురదృష్టవశాత్తు విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే ముస్లింల పక్షాన వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్, ఆయన 5 జడ్జెస్ లో ఒకరైనటువంటి యుయు లలిత్ పైన కొన్ని అంశాలు లేవనెత్తారు. యుయు లలిత్ గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత, ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్ అయినటువంటి కళ్యాణ్ సింగ్ పక్షాన 1994లో అయోధ్య కేసులో వాదించారు. కాబట్టి ఆయన నిర్ణయంలో కూడా పక్షపాతం ఉండే అవకాశం ఉందని ఆయన అనుమానాల్ని వ్యక్తం చేశారు. దాంతో యుయు లలిత్ ఈ కేసు నుంచి వైదొలగవలసి వచ్చింది. తాను వైదొలగటం జరిగింది. మరొక జడ్జిని దీనిలో జోడించుకుని మొత్తం విచారణ అంతా కూడా మళ్ళీ ప్రారంభించాలంటే జనవరి 29 నాడు మళ్ళీ కలిసి ఇది జరిగే అవకాశం ఉంది. మళ్ళీ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అప్పట్లోపల 5వ జడ్జిని ఈ జాబితాలో జోడించుకుంటారు. ప్రస్తుతం దీనికి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్ఏ బాబ్డే, ఎన్వి రమణ, తర్వాత డివై చంద్రచూడ్, ఈ 4 ఈ బెంచ్ లో ఉన్నారు. 5వ అడ్వకేట్ ని వారు ఇప్పుడు యుయు లలిత్ ఉండేవారు, వారు వెళ్లడం వల్ల వారి స్థానంలో ఇంకొక న్యాయమూర్తిని తీసుకోవలసినటువంటి ఇది ఉంటుంది. కాబట్టి 29 మొత్తం మీద అర్థమవుతున్నది ఏంటంటే ఈ కేసుని వీలైనంత ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందన్నటువంటి అనుమానము సర్వసాధారణ ప్రజానీకంలో కలిగేటువంటి అవకాశం ఉంది. అంటే 2005లో తీర్పు వచ్చింది అలహాబాద్ హైకోర్టుది. దానిపైన విచారణ ఇప్పటి వరకు చేపట్టలేదు. ఇప్పటి వరకు రకరకాల కేసులు, రకరకాల అంశాల పేరిట అసలు విచారణ చేపట్టలేదు. ఇప్పుడు విచారణ చేపట్టే పరిస్థితి వచ్చిన తర్వాత జడ్జి రెక్యూజ్ చేసుకోవడం, అంటే తనను తాను ఈ కేసు నుంచి ఉపసంహరించుకోవడం లేదా వైదొలగడం చేయటము, ఇవి న్యాయపరమైనటువంటి ప్రక్రియలు అయినప్పటికీ కూడా సర్వసాధారణ ప్రజానీకానికి వచ్చేటటువంటి అభిప్రాయం ఏంటంటే కావాలని ఈ కేసుని ఆలస్యం చేస్తున్నటువంటి అనుమానం వచ్చే అవకాశం ఉంది. న్యాయస్థానాలు వీలైనంత త్వరగా అయోధ్య కేసును పరిష్కరించి అక్కడ మందిర నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయవలసినటువంటి అవసరం ఉందని అనిపిస్తోంది. రైట్ సార్, మరి ఎన్నో కేసులని ఒక కొలికి తెచ్చిన సుప్రీంకోర్టు రామ మందిరం కేసు విచారణ దశలోనే ఎలాంటి అవాంతరాలు ఎదురవుతున్నాయి? ఇంత జాప్యం అవడానికి కారణం ఏంటంటే? అంటే వాస్తవానికి మనకు ఉన్నటువంటి న్యాయ ప్రక్రియ ఆ రకంగా ఉంటుంది. మనకున్నటువంటి న్యాయ ప్రక్రియలో అన్ని రకాల పాసిబిలిటీస్ ని ప్రిక్లూడ్ చేసుకున్న తర్వాత, అన్ని రకాల అవకాశాలని తొలగించిన తర్వాత, అన్ని రకాల అంశాలను పరిష్కరించిన తర్వాతనే కేసు విచారణకు చేపట్టడం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు కొందరు ఇది ఆలస్యం అవుతోంది అన్న కావాలని ఏదో చేస్తున్నటువంటి భావన కలగొచ్చు. కానీ మన న్యాయ ప్రక్రియ ఉన్నటువంటి పద్ధతి అది. 2005లో తీర్పు వచ్చిన తర్వాత మసీదు లోనే నమాజు చేయాలా వద్దా అన్నటువంటి పూర్తిగా సంబంధం లేనటువంటి అంశం పైన 9-10 సంవత్సరాలు ఈ విచారణని ఆపవలసి వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే విచారణని చేపట్టాలని చెప్పి, అన్ని రకాల అడ్డంకులు తొలగి చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ జడ్జి కేసు నుంచి వైదొలగడం, అంటే మామూలుగా న్యాయ వ్యవస్థలో జడ్జి యొక్క నిజాయితీకి అన్నిటికన్నా ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా కేసులో ఆయనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపించినా, లేక బయట వాళ్ళకి ఇందులో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందని అనిపించినా జడ్జిలు వైదొలగడం అనేది ఒక ప్రాక్టీస్, అది సహజంగా మనం చేస్తున్నటువంటిది. అందులో భాగంగానే
ఈయన వైదొలగడం జరిగింది. కానీ సాధారణ ప్రజానీకానికి లీగల్ ట్యాంగిల్స్, లీగల్ ర్యాంగిల్స్ అర్థం కావు. వాళ్ళకి అయోధ్య కేసుని కావాలని ఆలస్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని కేసుల్లో అర్ధరాత్రి అపరాత్రి కూడా కూర్చుని పరిష్కరించేటువంటి కోర్టు అయోధ్య విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తోందన్నటువంటి అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. కాబట్టి ఈ అనుమానాల్ని నివృత్తి చేయవలసినటువంటి అవసరం కూడా న్యాయ వ్యవస్థకు ఉంది. అంటే న్యాయ వ్యవస్థ మాకు ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దాంతో సంబంధం లేదు అని చెప్పవచ్చు. కానీ ఇటువంటి ఆలస్యాల వల్లనే, ఇటువంటి జాప్యాల వల్లనే 1992లో బాబరీ కట్టడాన్ని, వివాదిత కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడాన్ని ప్రజలు ఆగ్రహించి కూల్చివేయడం జరిగింది. అంటే ఆలస్యం అవ్వకూడదు, అవుతున్నట్టు అనిపించకూడదు. ఒకవేళ ఆలస్యం అవుతుంటే దానికి సహేతుకమైనటువంటి కారణాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత అందరు స్టేక్ హోల్డర్స్, అందరూ భాగస్వాములకి, ముఖ్యంగా మీడియాకి ఉంది, అదేవిధంగా ప్రభుత్వానికి ఉంది, ఇందులో విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంది, కక్షిదారులకు ఉంది. వీళ్ళు ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించకపోతే ప్రజలలో అశాంతి ప్రబలి, అలజడి ప్రబలి జరగకూడదన్న జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ నెల 29కి ఈ కేసు విచారణను వాయిదా వేశారు. మరి త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ దానికంటే ముందు ఈ కేసు విచారణ కొలిక్కొస్తే ఆ ప్రభావం అనేది ఇటు కాంగ్రెస్కి కానీ అటు బీజేపీకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు? వాస్తవానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ కొంచెం సుదీర్ఘంగా జరుగుతుందన్నదే అందరి అంచనా కూడాను. కోర్టు కూడా ఏదో వెంటనే ఏదో పరిష్కారాన్ని లేదా తీర్పుని ఇవ్వగలిగేటువంటి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు ఉంటాయి. ప్రతిరోజు కోర్టు జరగాలని చెప్పి ఆదేశం ఉంది. ఆన్ ఎ డే టు డే బేసిస్ కోర్టులో విచారణ జరగాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొంత ఎన్నికల నాటికి ఫలితం ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే కనిపించటం లేదు. ఒకవేళ ఆ రకంగా వస్తే అప్పటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందన్నది చూడాలి. అంటే ఒక విషయం మాత్రం వాస్తవము, అయోధ్య అనేది ఇక రాజకీయ ఇష్యూ కాదు. దీన్ని మనం అందరం గుర్తించాలి. అయోధ్య అనేది ఒక పొలిటికల్ ఇష్యూగా, ఎలక్టరల్ ఇష్యూగా 1992 నుంచి 98 వరకు ఉంది. ఆ తర్వాత అయోధ్య అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ. హిందూ సమాజం అక్కడ మందిర నిర్మాణం కావాలని కోరుకుంటోంది. భగవాన్ శ్రీరామచంద్రుడికి భవ్యమైనటువంటి మందిరం కావాలని కోరుకుంటోంది. కానీ దీని ఆధారంగా ఓటర్లు తమ యొక్క అభిప్రాయాల్ని మార్చుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. అయోధ్య ఈజ్ నో లాంగర్ అన్ ఎలక్షన్ ఇష్యూ. అయోధ్య విషయంలో ఎలక్షన్ ఇష్యూ అని మనము భావించేటువంటి పరిస్థితి. ప్రజలందరూ మందిరం కోరుకుంటున్నారు. మందిరం అక్కడ ఇవాళ కాకపోతే రేపు నిర్మాణం అవుతుందన్నటువంటి విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. కేవలం ఆలస్యం అవుతుంది, దీనివల్ల అశాంతి ప్రబలే అవకాశం ఉంది. కానీ ఇంకా రాజకీయంగా అయోధ్య ఇష్యూ వల్ల అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్కి కానీ మిగతా సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ కానీ ఎటువంటి లాభం ఉండదు. ముస్లింలు కూడా అయోధ్యని దాటి ముందుకొచ్చారు. అయోధ్య ఇష్యూ ఆధారంగా ఓట్లు వేసే పరిస్థితి నుంచి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. చాలా చోట్ల ముస్లింలు బీజేపీ వైపు వస్తున్నారు. గుజరాత్ లో కానీ కొన్ని ఇతర ప్రాంతాల్లో వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అయోధ్య ఈజ్ నో లాంగర్ ద పొలిటికల్ ఇష్యూ దట్ ఇట్ యూస్ టు బి ఎర్లియర్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.